హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే ఆలూ పరోటా తయారు చేసుకుందామండి. ఇందుకు మనం గోధుమ పిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇది జల్లించుకుంటూ ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడు మనం స్టవ్ మీద ఆలూ వేసేసుకొని వద్దామండి కుక్కర్లో. ఓకే, అవి ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారుతూ ఉంటాయన్నమాట. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాము. గోధుమ పిండి వచ్చేసి జల్లించిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెంగా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా మెత్తగా కలిపామంటే పిండి అంత మనకు సాఫ్ట్గా వస్తుందన్నమాట, మీకు రోటీ కూడా. అందువల్ల పిండిని బాగా కలుపుకోవాలి మెత్తగా. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, కొంచెంగా చూసుకొని పోసుకోవాలి. ఓకే, అలా బాగా మెత్తగా పిండి బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఫైనల్లో కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద బాగా దానంతా పూసేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. అది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మన రోటీకి తయారు చేసుకున్న లోపు ఇది మెత్తగా నానిపోతుంది అనమాట. ఓకే, అది మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆలూ కర్రీకి రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఆలూ ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఓకే, అవి బాగా కలిపేసుకోవాలండి, కొంచెం వేగనివ్వాలి బాగా. ఓకే, అవి వేగుతున్నప్పుడు కొంచెం హాఫ్ వరకు వేగాయి అనుకున్నప్పుడు దీంట్లోకి మనం కొంచెం అల్లం తీసుకొని తురుముకోవాలండి. అల్లం పేస్ట్ వేసే కంటే ఇలా మనం తురుము వేసామంటే ఫ్లేవర్కి బాగా వస్తుందన్నమాట. అంటే వెల్లుల్లి అవసరం లేదు కాబట్టి కొంచెం ఇలా తురుము వేసేసుకోవడమేనండి. అది కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఓకేనండి, అలా వేగించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఓకే, అవి కొంచెంగా వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆలూ పరోటా కాబట్టి ఎక్కువ కారం ఉప్పులు ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకే, అవి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని కొంచెం చిదిమి అందులో వేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేయకూడదండి. ఎప్పుడైనా ఈ పరోటా చేసుకునేటప్పుడు అది ఆలు మొత్తం మెత్తగా అవ్వాలి కాబట్టి మనం చేత్తో నలపడమే బెటర్. చూసారా, చిన్న పీసెస్గా వచ్చేటట్టుగా బాగా మనం నలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో వేసిన తర్వాత ఆనియన్స్ దాంట్లో బాగా చిదిమినట్టుగా మనం ఒత్తుకుంటూ కలుపుకోవాలన్నమాట కర్రీ. ఫైనల్లో కొంచెం కొత్తిమీర చల్లేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. అది బాగా చల్లారిపోవాలి, ఎందుకంటే మనం నెక్స్ట్ బాయిల్ చేయాలన్నమాట దాంతో. ఓకే, అవి పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాటిని చిన్న బాల్స్గా తయారు చేసేసుకుందాము. బాగా చల్లారిపోతుందండి. మధ్యలో ఎక్కడ ఆలు ఉండలు లేకుండా, ఇంకేమన్నా మనం కలిపేటప్పుడు అక్కడక్కడ ఏదైనా మిస్ అయినా కూడా ఇప్పుడు కలిపేసుకొని బాగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. అలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అది మొత్తం ఉండలు చేయడం పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా గోధుమ పిండి కలిపి ఉంచాం కదండి, దాన్ని తీసి మళ్ళీ దాన్ని కూడా చిన్న ఉండలుగా మనం రోటీకి తయారు చేసేసుకోవాలన్నమాట. ఆలు ఉండలు వచ్చేసి మరి అంత లావుగా కాకుండా అంత సన్నగా కాకుండా మీడియం సైజులో చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండి బాగా నానిపోయింది చూసారా. అందువల్ల ముందుగానే ఎప్పుడైనా కొంచెం మెత్తగా కలిపి పెట్టేసుకోవాలి పిండిని. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానిందంటే అలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి దాన్ని కూడా మనం చిన్న ఉండలుగా తయారు చేసేసుకుందాము. మీడియం సైజ్ అండి, మనం చపాతీ చేసేదానికంటే కొంచెం పెద్దగా తయారు చేసుకుంటే చాలండి ఆ ఉండలు. చూసారా, ఆ సైజ్ అయితే సరిపోతుంది. అలా మనం అన్ని ఉండలు అలాగే తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ తయారు చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆలు ఉండల్ని, వాటిని ఇందులో పెట్టేదానికోసమని మనం ఇవన్నీ ఒకటిగా తయారు చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క ఉండకు వచ్చేసి ఒక్కొక్క చపాతీ దాంట్లో పెట్టేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయో లెక్క చూసుకొని అవి కూడా అలాగే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఉండలు చేసిన తర్వాత ఒకటికొకటి అంటుకోకుండా మిడిల్లో కొంచెం పౌడర్ చల్లేసుకోవాలి. మనం గోధుమ పిండి చల్లేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని
దాన్ని కొంచెం గిన్నెలా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ముందుగా చేసుకున్న ఆలు ఉండ ఇందులో పెట్టేసి చుట్టూ మొత్తం కవర్ చేసేసుకోవాలి దాన్ని. చూసారా, అలా కవర్ చేసేస్తే మనకు లోపల ఆలు బయటికి రాదనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి చల్లుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలన్నమాట. వాటిని మన చపాతీ కర్ర తీసుకొని బాగా కొంచెం కొంచెంగా అలా సాగుతీస్తూ ఉండాలన్నమాట. మనం ముందుగా అలా చేతితో అనుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా వస్తుందన్నమాట. లేదంటే ఒకేసారి మనం చపాతీ కర్రతో సాదామంటే మిడిల్లో వచ్చేసి పలచగా, సైడ్స్ వచ్చేసి లావుగా వస్తుందన్నమాట. మనం ముందు చేతితో అలా తట్టుకున్నామంటే సైడ్స్ అంతా వచ్చేసి ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట అది చపాతీ. ఓకే అండి, అలా 1 బై 1 అన్నీ తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు వచ్చేసి ఒక 12 అలా అయ్యాయండి మేము చేసిన పిండి వరకు. ఒక 1/2 కిలో తీసుకున్నామన్నమాట ఆలు. ఇది వచ్చేసి ఒక 1/4 కిలో పిండి, ఇది సరిపోయింది గోధుమ పిండి. మాకు వచ్చి మినిమం 12, 13 అయితే వచ్చాయండి. ఓకే, మీరు క్వాంటిటీని బట్టి చేసేసుకోండి. ఓకే, అలా మరీ అంత మందం కాకుండా అంత పలచగా కాకుండా అలా సాదేసుకొని మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని 2 వైపులా లైట్గా కాల్చుకోవాలండి. చూసారా, ఇప్పుడు మేము ఎలా సాదామో చూస్తున్నారు కదా వీడియోలో, అలా సాదుకోవాలన్నమాట. తర్వాత 1 బై 1 వచ్చేసి మనం స్టవ్ మీద వేసి కాల్చుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న చపాతీ తీసుకొచ్చేసి దాని మీద వేసేసుకొని లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటూ ఉండాలండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉన్నా కూడా మనం తినేటప్పుడు మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతామండి. అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా లెంతీగా ఉంది ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతామండి. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఇలాగే 1 బై 1 అలా కాల్ చేసుకొని మనం డైరెక్ట్గా తినొచ్చండి, లేదంటే ఏదైనా చట్నీలో అద్దుకొని తినొచ్చు. కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులోనే మనం మసాలాలు అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.